హలో అండి అందరికీ ఈ వీడియోలో అయితే మంచి టేస్టీ రవ్వ లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. చూసారుగా అసలు గట్టిగా అవ్వవు, స్మూత్గా ఉంటాయి. చేతికి అతుక్కోవడం కూడా ఏమీ ఉండదండి. ఫ్రెష్గా ఉంటాయి. ఈ రవ్వ లడ్డు చేయడానికైతే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేనైతే కొద్దిగా జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేపించాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా వేయించవచ్చు. మనం పైన డెకరేషన్కి అలా పెట్టుకుంటాం కదా, దానికోసము. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించాలి. కిస్మిస్ తొందరగా వేగుతుంది కదా, అందుకే కొంచెం జీడిపప్పు వేపిన తర్వాత వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రవ్వ అయితే ఒక అరకిలో తీసుకున్నానండి. అరకిలో రవ్వ 2 గ్లాసెస్ అండి. నేను గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను. సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ. అది స్లోగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఒక 8 నిమిషాలు 8 మినిట్స్ టైం పట్టింది నాకు. సిమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా రంగు మారింది కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకోండి. రవ్వ మాడిపోయి మళ్ళీ బ్లాక్ కలర్ అవుతుంది. సో ప్యాన్ అయితే టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఘీ వేసేసి, ఇక్కడైతే నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను పొడి. మీరు కావాలంటే ఫ్రెష్ పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు. నేను ఎండు కొబ్బరి పొడి 1 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ కొబ్బరి పొడి తీసుకున్నాను. కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది. ఇలా ఒక 3 మినిట్స్ పాటు మంచిగా వేపిస్తే, స్లోగా మంట పెట్టేసి సిమ్లో పెట్టేసి వేపిస్తే రంగు మారుతుంది. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న రవ్వని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం టైం పడుతుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఎక్కువ రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు. ఇప్పుడు దీంట్లో 2 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తింటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1 గ్లాసే వేసాను. 1 గ్లాస్ షుగర్ వేసాను. ఇక్కడ ఒక 2-3 బ్యాచెస్గా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒకేసారి మొత్తం వేయకండి. నేనైతే ఒక 3 బ్యాచెస్గా వేసాను. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేస్తూ ఉండి మళ్ళీ మిగతా షుగర్ వేయాలన్నమాట. ఒకేసారి మొత్తం వేయకూడదు. స్లోగా మెల్ట్ అవుతుంది షుగర్ వచ్చేసి. పంచదారని మిక్సీ పట్టే పని కూడా లేదండి. డైరెక్ట్గా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఒక 2-3 బ్యాచెస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు పోయాలండి. నేనైతే కంప్లీట్ 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఫస్ట్ 3/4 గ్లాస్ తీసుకున్నాను. అవి కూడా కొద్ది కొద్దిగా పోస్తూ కలిపి మళ్ళీ మిగతా పాలు పోసి అలా ఒక 2-3 బ్యాచెస్గా పాలైతే పోసాను. ఇక్కడ కంప్లీట్గా 1 గ్లాస్ మిల్క్ అయితే సరిపోయింది నాకు. 2 గ్లాస్ రవ్వ, 1 గ్లాస్ కోకోనట్ పౌడర్, 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ మిల్క్. కొబ్బరి తురుము అండి, పౌడర్ అంటే నేనైతే మిక్సీ పట్టాను. ఇదిగోండి లాస్ట్ 1/4 గ్లాస్ వచ్చేసి ఇప్పుడు పోసేసి మంచిగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారడం అంటే మనం చేత్తో లడ్డు చుట్టుకోవడానికి టెంపరేచర్ వచ్చే వరకు అలా వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా మనం ముట్టుకోగలిగే వేడి వచ్చిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి, షుగర్ మెల్ట్ అయిపోతుందండి. పంచదార చక్కగా కరిగిపోతుంది. నో టెన్షన్ అండి, హ్యాపీగా మెల్ట్ అయిపోతుంది. కావాలంటే పౌడర్ వేసుకోండి. షుగర్ కరగదేమో అని డౌట్ ఉంటే గనక కరుగుతుందండి. ఇంకా ఇలా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసేసుకొని చక్కగా లడ్డూలు చుట్టుకోవాలి. పైనుండి మనము వేయించుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అది పెట్టేసుకొని లడ్డూ చుట్టుకుంటే చూడడానికి బాగుంటాయి. చక్కగా ఎక్కువ రోజులు స్టోరు ఫ్రెష్గా ఉంటాయండి.
అంతే అండి, టేస్టీ రవ్వ లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఈ లడ్డూలు వచ్చేసి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టార్టింగ్ 2 లడ్డూలకైతే నేను జీడిపప్పు కిస్మిస్ పెట్టలేదండి, ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నాను. అలా పెట్టేసి ప్రెస్ చేసుకుంటూ చుట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే రవ్వలో మిక్స్ చేసేసుకోండి, లేదు అంటే ఇలా పైన కనపడేలా పెట్టుకుందాము అంటే అలా పెట్టేసి ప్రెస్ చేసి లడ్డూ చుట్టుకోండి.